దేవుడు మాకు వాగ్దానము ఇచ్చిండు. ఏ వాగ్దానము? ఇర్మియా 29:11 చెప్పండి. ఇర్మియా 29:11 వచ్చినాం. ఒకసారి నాతో పాటు చదవండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన యెడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరచుకొందును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా హల్లెలూయా. దాని తర్వాత వచనాలు కూడా ఉంటాయి. ఏమని ఉంటుందంటే, నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదను. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలములలోనికి మిమ్మల్ని తోలివేసి తినో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చట నుండి మిమ్మను చెరకు పంపితినో అచ్చటకి మిమ్మను మరలా రప్పింతును. హల్లెలూయా. ఎక్కడి నుంచి అయితే మనం చెల్లా చెదరైపోయినామో అక్కడికే తిరిగి దేవుడు మనల్ని రప్పిస్తాడంట. ఎక్కడైతే మనము దేవుని వదిలిపెట్టి వేరే దగ్గరికి వెళ్ళిపోయినామో, ఎక్కడైతే దేవుని మాట వినకుండా అయిపోయినామో, తిరిగి దేవుడు ఆ స్థలాల్లోనికి, మంచి స్థలాల్లోనికి, దేవుని వాగ్దానంలోనికి, దేవుడు నిర్ణయించిన ప్రదేశాల్లోకి దేవుడు మనం తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్ముతున్నట్టయితే మరి విశ్వాసంతో ప్రభువా నా జీవితంలో కార్యము జరిగించు, నాలో నా అపనమ్మకాన్ని తొలగించు. నేను నీ వాగ్దానాన్ని పట్టుకుంటా గాని ఇంకా మనుషులందరూ ఏం చెప్పినా కూడా నేను వాటిని చెవున పెట్టను. మనుషులు రకరకాలు మాట్లాడుతున్నామా. నువ్వు దేవుని వాగ్దానం అంటున్నావు కానీ మరి నీ జీవితం ఏంది? ఇట్లుందేంది, అట్లుందేంది, అట్లేంది, ఇవన్నీ మాట్లాడతారు. ఇంకా సలహాలు ఇస్తారు. దేవుడు చెప్పిండు కానీ ఇప్పుడైతే నువ్వు ఇది చెయ్యి. దేవుని వాగ్దానం ఉంది కానీ నువ్వు ఇప్పుడు ఇది చెయ్యి. వింటావు? ఎవరి మాట వింటావమ్మా? ఇప్పుడు చెప్తున్నారు. అక్కడ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, బాధపడతారేమో, కష్టమవుతుందేమో, నాతో మాట్లాడరేమో, నాకు సంబంధం కట్ అవుతుందేమో, కనెక్షన్ ఊడిపోతుందేమో, పైసలు రావేమో, బట్టలు రావేమో. ఇవన్నీ వచ్చినా రాకున్నా పర్వాలేదమ్మా. దేవుని వాగ్దానం నీకుంటే అంతకి 100 రెట్లు దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఎవరు కావాలి నీకు సాయం? దేవుడి సాయం చాలు. దేవుడు ఒక మాట పలికిండు. ఏమని? నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నేను ఆశీర్వదిస్తా అంటే నీ అన్న వచ్చి నిన్ను ఆశీర్వదించడు, నీ చెల్లె వచ్చి ఆశీర్వదించదు, నీ భార్య భర్త వచ్చి ఆశీర్వదించడు. నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు, హల్లెలూయా, నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు దేవుడే వెల్లడిపరుచుకుంటాడు. ఏ రకంగా అంటే నీ ఊహకి అందదు, మన జ్ఞానానికి అందదు, మన తెలివికి అందదు. ఎందుకంటే దేవుడు చెప్తాడు, నా తలంపులు నీ తలంపుల వంటివి కావు, నా ఆలోచనలు నీ ఆలోచనల వంటివి కావు. అవి ఎంత తేడా అంటే భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా అమ్మా అని దేవుడు చెప్తున్నాడు.
కాబట్టి మనం ఏం చేయాలి? ఎక్కువ ఆలోచించేది ఏం చేయాలి? మానేయాలి. హల్లెలూయా. మనం ఏం చేస్తామో ఎక్కువ ఆలోచిస్తే ఏమొస్తుంది తెలుసా? తలకాయ నొప్పి. ఇంకా ఎక్కువ ఆలోచిస్తే మెంటల్ వస్తుంది. నిజమమ్మా. ఎందుకంటే మన తలకాయ చిన్నది కదా, దీంట్లో ఎక్కువ ఆలోచనలు పెట్టుకుంటే మనం ఖరాబ్ అయిపోతాం. దేవుడు నాతో నిన్న మాట్లాడినాడు. హల్లెలూయా. కూర్చొని జరిగిన అంటే ఈ సంవత్సరంలో జరిగిన పరిస్థితులన్నీ బట్టి అన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు హృదయం పగిలిపోయింది. ఒంటరిగా ఉన్నప్పుడు మరి దేవునితో మాట్లాడుకోవడం ఎక్కువ జరుగుతుంది. మరి కూర్చున్నప్పుడు కన్నీళ్ళ పర్యంతం అవుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నమాట. పాతవి గతించెను, సమస్తమును నూతనమాయెను. హల్లెలూయా. ఇదే మాట హరన్న సేవలో, హరన్న చర్చ్ నుంచి బయటికి వస్తున్నప్పుడు దేవుడు